యోగా ఇటీవల కాలంలో ఆదరణ పొందుతోంది. యోగా కేంద్రాలకు వెళ్లి యోగ సాధన చేయలేని వారు ఆన్లైన్లో నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతో మంది తమ నివాసాల నుండే ఆన్లైన్లో యోగా తరగతులకు హాజరై యోగాను అభ్యసిస్తున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడిన కొందరు మహిళలు ఆన్లైన్లో యోగా నేర్చుకుని మానసిక శారీరక ప్రశాంతతను పొందినట్లు తెలిపారు. ఆన్లైన్లో యోగా నేర్చుకుని యోగాను సాధన చేస్తున్న కొంతమంది మహిళల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం. నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండేది. యోగా చేయటం వల్ల అది కంప్లీట్గా తగ్గింది. కింద కూర్చోలేకపోయేదాన్ని. యోగా చేయటం వల్ల కింద కూర్చోగలుగుతున్నాను. అలాగే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఇప్పుడు ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు అది ఫుల్గా తగ్గింది. యోగా వల్ల బాగా ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి వచ్చింది. ప్లస్ అంతకుముందు నాకు బాగా సైనస్ ఉండేది. ఆ సైనస్ ప్రాబ్లం అనేది యోగా జాయిన్ అయ్యాక 3-4 మంత్స్కి నాకు ఆ ఇంపాక్ట్ బాగా కనిపించింది. మెడికేషన్ అనేది లేకుండా ఇప్పుడు ఉండగలుగుతున్నాను నేను. అంతకుముందు ఎక్కువ మెడికేషన్ ఉండేది. బట్ యోగా జాయిన్ అయ్యాక ప్రాణాయామం ఇవన్నీ బాగా హెల్ప్ చేశాయి నాకు. ధ్యానం అదంతా చేయటం వల్ల ఒక మెంటల్ పీస్ అనేది బాగా వచ్చింది. ప్లస్ డాక్టర్ గారు చెప్పే చిన్న చిన్న పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి అనేది చిన్న చిన్న స్టోరీస్ చెప్తారు. అది దానివల్ల మనకు ఒక రకమైన పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది బాగా వచ్చింది నాకు. మేడం చెప్పించే ఎక్సర్సైజ్లు నెక్ పెయిన్వి చాలా బాగుంటున్నాయి, మంచిగా తగ్గినాయి, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఫేస్ ఎక్సర్సైజ్లు, ఐ ఎక్సర్సైజ్లు కూడా మేడం చాలా బాగా చెప్పిస్తారు. అవి కూడా చాలా బాగుంటుంది. జయంతి మేడం చెప్పించే ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజ్లు కూడా చాలా బాగుంటున్నాయి. మంచి ఫిట్నెస్గా, మంచి యాక్టివ్గా చాలా బాగుంటుంది యోగా. ఫేషియల్ యోగా వలన ఇంతకుముందు నా ముఖంలో చాలా డల్గా ఉండేది. తర్వాత ముఖంలో చాలా మార్పులు వచ్చినాయి, జీవం వచ్చింది ముఖంలో ముఖ్యంగా. ఆ తర్వాత ధ్యానం వల్ల మానసికంగా బ్యాలెన్స్ అనేది, సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఇంతకుముందు కంగారు పడుతూ ఉండేదాన్ని, ఏం చేయాలో పరిష్కరించుకోవడం ఎలాగో తెలియక.